హలో ఎవన్ లాస్ట్ వీడియోలో మనం ఏజెస్ అనే కాన్సెప్ట్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మరికొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఒకవేళ లాస్ట్ వీడియోని చూడకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేశాము, అలాగే కార్డ్ సెక్షన్లో కూడా యాడ్ చేశాము. సో మీరు దాన్ని రిఫర్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ఎ మ్యాన్ ఈజ్ 24 years older than his son. 24 years older than his son. In 2 years, his age will be twice the age of his son. ఈ క్వశ్చన్లో ఇవి హింట్స్. మనం వీటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మన ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడానికి అవే హెల్ప్ అవుతాయి. సో వాట్ ఆర్ దేర్ కరెంట్ ఏజెస్ అని చెప్పి అడుగుతున్నారు. ఇది మ్యాన్ ఏజ్ అనుకోవచ్చు, ఇది సన్ ఏజ్ అనుకోవచ్చు. ఎందుకంటే మ్యాన్ ఈజ్ 24 years ఓల్డర్ దాన్ హిస్ సన్ అన్నారు కదా, అంటే మ్యాన్ ఏజ్ అనేది ఎక్కువ ఉంటుంది, సన్ ఏజ్ అనేది తక్కువ ఉంటుంది. ఇది మనం నార్మల్గా సాల్వ్ చేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది కాబట్టి మనం క్విక్గా ఆప్షన్స్ వెరిఫికేషన్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. ఫస్ట్ ఆప్షన్లో మ్యాన్ ఏజ్ వచ్చేసరికి 46 years ఇచ్చాడు, సన్ ఏజ్ వచ్చేసరికి 22 years ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నారు, హిజ్ ఏజ్ విల్ బీ ట్వైస్ ది ఏజ్ ఆఫ్ హిస్ సన్. ఎప్పుడు? ఇన్ 2 years. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, ఇన్ 2 years అని అన్నారు అంటే వాళ్ళు ఫ్యూచర్ ఏజ్ గురించి మాట్లాడుతున్నారు. ఫ్యూచర్ ఏజ్ని రిప్రజెంట్ చేస్తుంది ఇన్ 2 years అన్నది. కాబట్టి మనం ఎవ్రీ ఆప్షన్కి +2 years అన్నది యాడ్ చేసుకోవాలి. 46 + 2. అలాగే ఇక్కడ సన్ ఏజ్ కూడా 22 + 2. 46 + 2 ఎంత అవుతుంది? 48 అవుతుంది. 22 + 2 24 అవుతుంది. ఇక్కడ ఇచ్చిన లాజిక్ మ్యాచ్ అవుతుందో లేదో చూడండి. ఇన్ 2 years హిజ్ ఏజ్ విల్ బీ ట్వైస్ ది ఏజ్ ఆఫ్ హిస్ సన్. అంటే ఫాదర్ ఏజ్ అనేది, అంటే మ్యాన్ ఏజ్ అనేది సన్ ఏజ్ కంటే 2 times ఉంటుంది అని చెప్తున్నాడు కదా. సో ఈ 48 అన్నది 24కి 2 times ఉంది కదా. సో ఆన్సర్ ఇదే అవుతుంది. బట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. 44 ఇచ్చారు, అలాగే 20 ఇచ్చారు. 44 + 2 46 అవుతుంది. 20 + 2 22 అవుతుంది. ఈ 46 అనేది 22 కంటే 2 times ఉందా? లేదు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అలాగే 42 18, 42 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 44 అవుతుంది. అలాగే 18 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. 20 44 ఇది కూడా ట్వైస్ ది ఏజ్ అన్న లాజిక్ని ఫెయిల్ చేస్తుంది, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. అలాగే 40 16, 40 + 2 ఎంత అవుతుంది? 42 అవుతుంది. అలాగే 16 + 2 18 అవుతుంది. మ్యాన్ ఏజ్, ఇది సన్ ఏజ్ అనుకుంటే మ్యాన్ ఏజ్ విల్ బీ ట్వైస్ ది ఏజ్ ఆఫ్ హిస్ సన్ ఏజ్ ఇన్ నెక్స్ట్ 2 years. డబుల్ చేస్తే 42 వస్తుందా? రాదు. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 4 friends ఈజ్ 10 years ఇఫ్ ది సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అండ్ ది ఏజ్ ఆఫ్ దేర్ టీచర్ ఈజ్ 100 years. హౌ ఓల్డ్ ఈజ్ ద టీచర్ అని చెప్పి అడుగుతున్నారు. మనకి ది యావరేజ్ ఆఫ్ 4 friends ఈజ్ 10 years అని ఇచ్చారు, ఇది ఒక హింట్. అలాగే ఇక్కడ టీచర్ ఏజ్ కూడా సమ్ చేస్తే 100 years వస్తుందని ఇచ్చారు, ఇది రెండో హింట్. సో ఫస్ట్ హింట్ని, సెకండ్ హింట్ని మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు యావరేజ్ ఏజ్ ఆఫ్ 4 friends ఈజ్ 10 years అన్నారు. అంటే మనం ఎవ్రీ ఫ్రెండ్ ఏజ్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 4 friends అన్నారు కాబట్టి 4x డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ 4. సో దీని యావరేజ్ ఏమవుతుంది అప్పుడు? ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఇది 4x డివైడెడ్ బై 4 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 అయింది. ఈ 4 క్యాన్సిల్ అయితే x ఈక్వల్ టు 10 అయింది. అంటే ఈచ్ పర్సన్, ఈచ్ ఫ్రెండ్ ఏజ్ వచ్చేసరికి 10 years అవుతుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక 2 students ఉన్నారనుకోండి. 2 students ఉంటే ఈచ్ స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ 90 అనుకుంటే వాళ్ళ యావరేజ్ వచ్చేసరికి ఏమవుతుంది? 90 + 90 డివైడెడ్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 180/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 90 అవుతుంది. ఇదే లాజిక్ ఇక్కడ కూడా. యావరేజ్ ఏజ్ ఆఫ్ 4 friends ఈజ్ 10 years అంటే ఈచ్ పర్సన్ ఏజ్ వచ్చేసరికి 10 years అవుతుంది, అంటే ఎక్స్ వాల్యూ 10 అవుతుంది. ఈ ఫ్రెండ్స్ యొక్క ఏజ్ యావరేజ్ ప్లస్ టీచర్ ఏజ్ కూడా సమ్ చేస్తే 100 years వస్తుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక్కొక్క ఫ్రెండ్ ఏజ్ వచ్చేసరికి 10 years అని చెప్పాం మనం ఇక్కడ.
సో 4 ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి దీనికి ఏం చేయాలి, ఇంటూ 4 వేయాలి. అంటే ఇది 40 అవుతుంది, ప్లస్ టీచర్ ఏజ్ టీ అనుకుంటే 100. సో టీచర్ ఏజ్ ఈక్వల్ టు 100 - 40, దట్ ఈజ్ ఈక్వల్ టు 60 అవుతుంది. ఆన్సర్ 60 years. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్స్ ప్రెజెంట్ ఏజ్ ఈజ్ 2/5 of the age of his mother. After 8 years, he will be half the age of his mother. What is the present age of his mother అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చిన హింట్స్ చూడండి. పర్సన్ ఏజ్ వచ్చేసరికి 2/5 of his మదర్ ఏజ్ అవుతుంది, అది ఒక హింట్. అలాగే ఆఫ్టర్ 8 years he will be half the age of his mother, అంటే పర్సన్ ఏజ్ వచ్చేసరికి మదర్ ఏజ్లో హాఫ్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. దీన్ని మనం ఈక్వేషన్ వేసుకుని సాల్వ్ చేసుకోవచ్చు, లేదా ఆప్షన్స్ వెరిఫికేషన్ కూడా చేయొచ్చు. ఫస్ట్ నేను ఈక్వేషన్ వేసుకుని సాల్వ్ చేసి చూపిస్తాను, తర్వాత ఆప్షన్ వెరిఫికేషన్ ఎలా చేయొచ్చని చూపిస్తాను. ఇప్పుడు మనం కనుక మదర్ ఏజ్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు పర్సన్ ఏజ్ ఏమవుతుంది, 2/5 అన్నాడు కాబట్టి 2/5 ఇంటూ ఎక్స్ అవుతుంది కదా. సో అలాగే ఆఫ్టర్ 8 years, సో ఫ్యూచర్ ఏజ్ కాబట్టి మనం సమ్ చేసుకోవాలి 8 yearsని. సో ఎక్స్ ప్లస్ 8 ఈక్వల్ టు 2/5x ప్లస్ 8 అవుతుంది. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, హీ విల్ బి హాఫ్ ది ఏజ్ ఆఫ్ హిజ్ మదర్ అంటున్నారు, అంటే ఇది హాఫ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయండి. ఎక్స్ ప్లస్ 8/2 ఈక్వల్ టు, ఇదేమో 5 అవుతుంది, ఇదేమో 2x అవుతుంది, ఇదేమో 40. 5 × 8 40. ఓకే, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనం 5x + 40 ఈక్వల్ టు 4x + 80. ఈ ఎక్స్ని తీసుకొచ్చి ఈ 40ని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్తే x ఈక్వల్ టు 80 - 40, దట్ ఈజ్ ఈక్వల్ టు 40. సో మదర్ ఏజ్ మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్సే మనకు ఆన్సర్ వచ్చింది, దట్ ఈజ్ ఈక్వల్ టు 40 years అని వచ్చింది. ఓకే, ఇది వన్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే మనం ఆప్షన్స్ వెరిఫికేషన్ చేద్దాం. ఇప్పుడు చూడండి 40 years అన్నారు. ఫస్ట్ మనకి ఇచ్చిన హింట్స్ ప్రకారం రాసుకుంటే ఇది మదర్ ఏజ్ కదా, ఇచ్చిన ఆప్షన్స్ అన్ని మదర్ ఏజ్ని రిప్రజెంట్ చేస్తాయి కదా. సో మదర్ ఏజ్ 40 అంటే అప్పుడు దాని ఈక్వలెంట్ పర్సన్ ఏజ్ ఏమవుతుంది, 40 years, అంటే 2/5 of 40, అంటే 2/5 ఇంటూ 40, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది 8 times క్యాన్సిల్ అయితే 16 అవుతుంది. సో మదర్ ఏజ్ 40 అనుకుంటే పర్సన్ ఏజ్ 16 అవుతుంది. ఇప్పుడు 8 years అన్నాడు, ఆఫ్టర్ 8 years అన్నారు కదా. సో దీనికి +8 యాడ్ చేయండి, అలాగే ఇటు సైడ్ కూడా +8 యాడ్ చేయండి. ఇది 48 అవుతుంది, ఇదేమో ఇటు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదేమో 16 + 8, దట్ ఈజ్ ఈక్వల్ టు 24 అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, హీ విల్ బి హాఫ్ ది ఏజ్ ఆఫ్ హిస్ మదర్ అని చెప్తున్నారు. ఇది హాఫ్ అయింది కదా, ఇది 48లో హాఫ్ చేస్తే 24 కదా. సో ఈ ఆప్షన్ సాటిస్ఫై అయింది కదా, ఇది కరెక్ట్ ఆన్సర్. బట్ మనం రిమైనింగ్ ఆన్సర్స్ కూడా చెక్ చేద్దాం. 42 మదర్ ఏజ్ అనుకుంటే పర్సన్ ఏజ్ ఏమవుతుంది, 2/5 ఇంటూ 42. ఇది ఎగ్జాక్ట్గా మనం ఇంటిజర్ రావట్లేదు ఇక్కడ. ఓకే, సో ఈ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేసేయచ్చు. అలాగే 48 తీసుకున్నా అంతే. 48 అనుకుంటే పర్సంటేజ్ అవుతుంది 2/5 ఇంటూ 48. 48 అన్నది 5 మల్టిపులా కాదు, సో ఈ ఆప్షన్ కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. 50 తీసుకుంటే పర్సంటేజ్ అన్నది 2/5 ఇంటూ 50. 50 అనేది 5 మల్టిపులే కదా, సో ఇది 10 times క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు పర్సంటేజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. ఇప్పుడు 8 years యాడ్ చేశారనుకోండి మీరు, ఇటువైపు +8 ఇటువైపు +8 చేస్తే ఇదేమో 58 అవుతుంది, ఇటు సైడ్ పర్సంటేజ్ ఏమో 28 అవుతుంది. సో ఏదైతే ఇచ్చాడో హీ విల్ బి హాఫ్ ది ఏజ్ ఆఫ్ హిస్ మదర్ అన్నది, ఈ 58ని by 2 చేస్తే మనకి 28 వస్తుందా, రాదు. సో ఇది 5 మల్టిపుల్ అయినా సరే ఇది రాంగ్ ఆన్సర్, ఇది ఎలాగో రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్నే రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 8 years ago
The ratio of the ages of A and B was 2:3. The ratio of their present ages is 5:7. What will be the sum of their ages 4 years from now? సో ఇక్కడ ఏ అండ్ బి అనే 2 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ ప్రెజెంట్ ఏజెస్ రేషియో ఇచ్చారు, అది 5:7 అని చెప్పారు. వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ 4 years ఫ్రమ్ నౌ? ఈ హింట్ చూస్తే మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ 4 years ఫ్రమ్ నౌ అంటే ఫ్యూచర్ ఏజ్ 4 years ఫ్రమ్ నౌ. సో మనకి ఫ్యూచర్ ఏజ్ అంటే ఏం చేస్తాం, జనరల్గా ప్రజెంట్ ఏజ్కి +4 యాడ్ చేస్తాం. కానీ ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు కదా, ఏ అండ్ బి, కాబట్టి ఇంటూ 2 అంటే +8 యాడ్ చేయాలి. ఈచ్ పర్సన్కి 4 years అనుకుంటే 2 పర్సన్స్ ఉన్నారు కాబట్టి +8 years అవుతుంది. ఆప్షన్స్లోంచి -8 చేస్తే మనకి ప్రజెంట్ వాల్యూ వచ్చేస్తుంది కదా, ఎందుకంటే ఇవన్నీ ఫ్యూచర్ ఆప్షన్స్ అంటే ఫ్యూచర్ ఏజ్ రిలేటెడ్ సమ్. ఓకే, సో ఇప్పుడు ఆప్షన్స్ వెరిఫికేషన్ చేద్దాం. 56 - 8 చేశారనుకోండి 48 వస్తుంది. ఈ 48 అనేది మనకి ప్రజెంట్ ఏజ్ సమ్ వచ్చేసరికి 48. 5 + 7 చేసుకుంటే 12. ఓకే, 48 అనేది 12 మల్టిపుల్ అవుతుందా అన్నది చెక్ చేస్తాం ఫస్ట్. 48 అనేది 12 మల్టిపుల్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఆప్షన్ బి 104. 104లోంచి 8 సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి 96 వస్తుంది. 96 అనేది 12 మల్టిపుల్ అవుతుందా అంటే అవుతుంది. సో ఆప్షన్ బి కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆప్షన్ సి 64. 64లోంచి -8 సబ్ట్రాక్ట్ చేశారనుకోండి 56 అవుతుంది. 56 అన్నది 12 మల్టిపుల్ అవుతుందా అంటే అవ్వదు. కాబట్టి ఆప్షన్ సి రాంగ్ ఆన్సర్. ఆప్షన్ డి 68 ఉంది. 68లోంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే 60 వస్తుంది. 60 అనేది 12 మల్టిపుల్ అవుతుందా అంటే అవుతుంది. కాబట్టి ఇది కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే మనం ఈ బేసిక్ ఆపరేషన్ చేయడం వల్ల అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసాం. ఇంకా రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రిమైనింగ్ 3 ఆప్షన్స్లో ఏది ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం మిగతా హింట్స్ని చూడాలి. ఇప్పుడు చూడండి, 8 years ago అని ఇచ్చారు. 8 years ago అంటే ఒక పర్సన్కి 8 years ago అంటే మనం ఏం చేస్తాం, -8 చేస్తాం. ఇప్పుడు 2 పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఇంటూ 2 అంటే ఈచ్ పర్సన్కి 8 years అనుకుంటే ఇక్కడ -16 చేయాలి. సో మనకు ఆల్రెడీ ప్రెజెంట్ ఏజ్ తెలుసు కదా, ప్రెజెంట్ ఏజ్ ఇక్కడ మనం -8 చేసిన తర్వాత వచ్చిన వాల్యూనే ప్రెజెంట్ ఏజ్ కదా. సో ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ తీసుకోండి. 56లోంచి 8 తీస్తే 8 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 48 వచ్చింది. సో ఈ 48 అన్నది ప్రెజెంట్ ఏజ్. ఈ 48లోంచి 16 సబ్ట్రాక్ట్ చేశారనుకోండి అది పాస్ట్ ఏజ్ అవుతుంది. ఓకే, సో పాస్ట్ ఏజ్లో వాళ్ళ రేషియోస్ ఏమి ఇచ్చారు, 2:3 అని ఇచ్చారు. సో 2:3 అంటే సమ్ ఆఫ్ దేర్ రేషియోస్ ఏమవుతాయి, 2 + 3 దట్ ఈస్ ఈక్వల్ టు 5 అవుతుంది. అంటే పాస్ట్ ఏజ్లో మనకు వచ్చిన ఆప్షన్ 5 మల్టిపుల్ అవునా కాదా చెక్ చేయండి. 32 5 మల్టిపుల్ అవుతుందా, అవ్వదు. సో ఫస్ట్ ఆప్షన్ అన్నది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకోండి. 104 - 8 చేసాం, ఎంత వచ్చింది మనకి, 96 వచ్చింది. ఈ 96లోంచి 16 సబ్ట్రాక్ట్ చేయండి. ఎందుకు, 8 years ago అంటే పాస్ట్ ఏజ్ కాబట్టి 1 పర్సన్కి 8 years అంటే 2 పర్సన్స్కి 16 years అవుతుంది. కాబట్టి 96లోంచి 16 సబ్ట్రాక్ట్ చేస్తే 80 వస్తుంది. ఈ 80 అనేది ఇక్కడ ఇచ్చిన సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ 2:3కి 5 మల్టిపుల్ అవుతుందా అంటే అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్. బట్ ఆప్షన్ సి ఇందాక ఎలాగో ఫెయిల్ అయిపోయింది లాజిక్, సో ఆప్షన్ సి మనం వదిలేసాం. బట్ ఆప్షన్ డి కూడా వెరిఫై చేసేద్దాం ఒకసారి. 68 ఉంది. 68లోంచి మనం ఇందాక -8 చేస్తే 60 వచ్చింది. ఈ 60లోంచి నేనేం చేస్తానంటే 16 సబ్ట్రాక్ట్ చేస్తాను. 60లోంచి 16 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది మనకి, 44 అవుతుంది. 44 అనేది 5 మల్టిపుల్ కాదు. కాబట్టి ఆప్షన్ డి రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి ఇందాకే రాంగ్ అయింది. ఆప్షన్ బి మాత్రమే రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ కూడా ఫెయిల్ అయింది. ఓకే, ఈ విధంగా మనం జస్ట్ ఆప్షన్స్ వెరిఫికేషన్ చేసి ఆన్సర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్.
The ratio of the present ages of x and y is 4:5. After 6 years, the ratio of their ages will be 5:6. If Z's present age is 10 years more than the present age of x, what is the present age of Z? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా Z యొక్క present age ని రిప్రజెంట్ చేస్తాయి. సో మనకి ఇక్కడ 3 పర్సన్స్ ఉన్నారు, ఎక్స్, వై అండ్ జెడ్. ఇఫ్ జెడ్స్ ప్రెసెంట్ ఏజ్ ఈస్ 10 years మోర్ దాన్ ది ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఎక్స్ అంటే మనం జెడ్ ఏజ్ ఎక్స్ అనుకుంటే దాంట్లోంచి -10 అంటే 10ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎక్స్ ఏజ్ వచ్చేస్తుంది కదా. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే -10 సబ్ట్రాక్ట్ చేద్దాం. 50 - 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 40. 42 - 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 32. ఇప్పుడు చూడండి, ఎక్స్ అండ్ వై ఈజ్ 4:5 అని చెప్పారు. అంటే ఇక్కడ వచ్చిన ఆప్షన్ 4 మల్టిపుల్ అవ్వాలి. అది అవుతుందో లేదో వెరిఫై చేద్దాం. 34 - 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 24. ఇది 4 మల్టిపుల్ అయింది, ఇది 4 మల్టిపుల్ అయింది, ఇది కూడా 4 మల్టిపుల్ అయింది. 53 - 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 43. ఇది 4 మల్టిపుల్ కాదు. సో ఆప్షన్ డి ఎలిమినేట్ అయిపోయింది ఫస్ట్ ఆపరేషన్ అయ్యేసరికి. సెకండ్ కండిషన్ చూడండి, ఆఫ్టర్ 6 years ది రేషియో ఆఫ్ ది ఏజెస్ విల్ బి 5:6 అన్నారు. ఇక్కడ మనకు వచ్చింది ఏంటి, ప్రెసెంట్ ఏజ్. ప్రెసెంట్ ఏజ్కి ఆఫ్టర్ 6 years అంటే ఏం చేయాలి, +6 యాడ్ చేయాలి. అంటే 40 + 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 46. 32 + 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 38. ఇక్కడ రేషియో ఏమి ఇచ్చారు, ఎక్స్ది 5 అని 5:6 అని ఇచ్చారు. సో 5 అనేది ఎక్స్ పార్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ 5 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. 46 5 మల్టిపుల్ కాదు, సో రాంగ్ ఆన్సర్. 38 5 మల్టిపుల్ కాదు, రాంగ్ ఆన్సర్. 24 + 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 30. 35 మల్టిపుల్ ఎస్, కాబట్టి సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనం అన్ని మోడల్స్ని ఒకే వీడియోలో కవర్ చేయడం కుదరదు, కాబట్టి వేరే టాపిక్స్ మీద వీడియోస్ని అప్లోడ్ చేయడానికి మేము ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మీకు మేము నెక్స్ట్ టైం వీడియో అప్లోడ్ చేసినప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా కాన్సెప్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ని షేర్ చేస్తుండండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.